ఉన్నామా? ప్రతి ఒక్కరము వాక్యానుసారంగా మనల్ని మనము పరిశీలన చేసుకున్నామండి. ఎవరిని కూడా విమర్శించే అధికారము మనకి లేదు కనుక వాక్యానుసారంగా అవ్వవాలే మనము శాతానులో పడిపోయి ఉన్నామా? మరే తల్లి వల్లే మనము రక్షణ మార్గంలోనికి పయనించే స్థితిలో ఉన్నామా? ఇది నాన్న మనకు ఒక చక్కటి అంశము ద్వారా వాక్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ధన్యకరమైన జీవితాన్ని పొందుకుని ఉన్నావా? ప్రతి ఒక్కరిని అడుగుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ధన్యకరమైన జీవితాన్ని పొందుకొని ఉన్నావా? మరి చివరిగా వాక్యం విన్న తర్వాత పొందుకొని ఉన్నామా? ఇంకా పొందుకోలేని స్థితిలోనే మనము జీవిస్తున్నామా? మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకున్నాము. ఒకవేళ ఇంకా నువ్వు పొందుకోలేని స్థితిలో ఉన్నట్లయితే ధన్యకరమైన జీవితాలు పొందుకునే విధానంలో ముందుకు నడిపించమని ఈ యొక్క 2023వ సంవత్సరంలో చివరి దినాలలో మనం ఉన్నాము కనుక వచ్చే సంవత్సరంలో అయినా కూడా మన జీవితాలు ధన్యకరంగా చేసుకునే గొప్ప శక్తిని మనకి ఇవ్వమని మనం దేవుణ్ణి వేడుకునే వారిగా ఉందాం. ముందుగా మనం చూసినట్లయితే హవ్వమ్మ ద్వారా ఈ లోకానికి పాపము వచ్చింది. అంటే ఆవిడ దేవుడు ఏదైతే ఆజ్ఞను ఇచ్చాడో ఆ ఆజ్ఞలను అతిక్రమించింది. ఏ ఫలమునైతే తినవద్దన్నాడో ఆ ఫలాన్ని తిని తను పాపానికి చోటు ఇచ్చింది. మరి దినాన ఈ వాక్యం ఎంతగా వెదజల్లబడుతుంది. ఎక్కడ చూసినా ఉదయకాలం మొదలుకుని సాయంకాలం వరకు ఏదో ఒక మూల నుంచి మనకు వాక్యాలు వినబడుతూనే ఉన్నాయి. మరి మనము దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నామా? మన ఇష్టానుసారంగా మనము నడుస్తున్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మన జీవితాన్ని మన చేతుల్లోనే ఉంచుకుందామా లేదా దేవుని చేతికి అప్పగించామా? ఇక్కడైతే మాత్రము దేవాతి దేవుడు నిన్ను నన్ను పాపమనే ఊరిలో నుంచి బయటికి లేవనెత్తడానికి తన ప్రియాతి ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి ఎవరిని ఎంచుకున్నాడండి? పాపము ఎవరి ద్వారా వచ్చింది? స్త్రీ ద్వారానే వచ్చింది. ఆ పాపాన్ని పోగొట్టడానికి కూడా ఎవరిని ఎంచుకున్నాడు? స్త్రీనే ఎంచుకున్నాడు. అంటే స్త్రీకి అంత గొప్ప ప్రాధాన్యత, అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. మరి మనము అవ్వమ్మ వలె పాపక స్థితిలోనే ఉంటున్నామా? మరి మరే తల్లి వలె రక్షణ మార్గంలోనికి ధన్యకరమైన జీవితంలోనికి నడవడానికి సిద్ధంగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవాతి దేవుడైతే నిన్ను నన్ను అమృతముగా ప్రేమించాడు కనుక, నిన్ను నన్ను తన పాపము నుంచి విడిపించాలని ఆశపడ్డాడు కనుక తన ప్రియాతి ప్రియమైన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. మరియా అనే పేరు హిబ్రూ భాష నుంచి వచ్చిందండి. లాటిన్ భాషలో అదే పేరుని మిరియాము అని కూడా పిలుస్తారు. అంటే మిరియాము అనగా అర్థము చేదు అనే అర్థం. ఈ చేదు అనేది పాత నిబంధనలో కూడా మనకు తెలుస్తుంది. మారా అనగా చేదు. ఆ మారాన్ని వేస్తే ఎలా మార్చాడంటే యెహోవా దేవుడు మధురమైన జలములుగా మార్చాడు. మరి ఇక్కడ కూడా మారా అంటే మరియమ్మ తల్లి పేరు కూడా మారా అనే అర్థం వస్తుంది. అది కూడా చేదుగానే ఉంది. ఆ చేదులో నుంచే మధురమైన యేసయ్యను నీకు నాకు నీ కొరకు నా కొరకు అయినా పంపించాడు. నేను ఆ పాపము నుండి మనల్ని విమోచించడానికి మధురముగా మనల్ని దేవుడిని మనకి ఈ లోకానికి పంపించాడు. మరి మనము ఇంకా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నాం? చేదైన స్థితిలోనే ఉన్నామా? మరి ఘాటైన స్థితిలోనే ఉన్నామా? లేదా మధురముగా యేసయ్య బిడ్డల వలె జీవించడానికి ఈ లోకంలో సిద్ధపాటు మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందామండి. మనం ఇప్పటి వరకు పాపము గురించి అవ్వ ఎలా అయితే పాపంలో తీసుకుని వచ్చింది, మరి మరియమ్మ తల్లి ద్వారా రక్షణ మార్గం వచ్చిందని మనం చెప్పుకున్నాం. ఆ మరియమ్మ తల్లి గురించి 4 మాటలుగా ఇది మనం ధ్యానం చేసుకుందాం. ఆమె ధన్యకరమైన జీవితంలో ఏ విధంగా పొందుకుందనే దానికి 4 మాటలుగా మనం దినాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరియమ్మ తల్లి పరిశుద్ధురాలు. ఎవరండి? పరిశుద్ధురాలు. మరియమ్మ తల్లి పరిశుద్ధురాలు. రెండవదిగా మనం చూసినట్లయితే మరియమ్మ తల్లి ప్రార్థన పరురాలు. మూడవదిగా మనం చూసినట్లయితే మరియమ్మ తల్లి విధేయురాలు. చివరిదిగా మనం చూసినట్లయితే మరియమ్మ తల్లి దీనురాలు. ఎలాంటి ఉన్నతమైన స్థితిలో కూడా లేనటువంటి స్త్రీని యేసయ్య ఎంచుకున్నాడు. మరి నిన్ను నన్ను కూడా ఎంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన దృష్టిలో ఉండడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరియమ్మ పరిశుద్ధురాలు. చూసినట్లయితే లోకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు
దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి పరిశుద్ధురాలినటువంటి కన్య మేరీని గర్భాన్ని ఉంచుకొని ఉన్నాడు. అంటే ఆ దినాలలో కన్యకలందరూ కూడా ఏమని ప్రార్థన చేస్తూ ఉండేవారంటండి, అప్పటికే మెస్సయ్య వస్తున్నాడని వాక్య భాగాలు వారు విని ఉన్న కారణంగా ఆ మెస్సయ్య నా గర్భాన జన్మించాలని ప్రార్థన పరులుగా ఉండి ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడు వారిలో అక్కడ అనేక మంది యవన బిడ్డలు ప్రార్థన చేస్తుంటే వారిలో ఎవరిని ఎంచుకున్నాడండి యేసయ్య? కన్య మేరీని ఎంచుకున్నాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలేనట అసాధ్యము కనుక అక్కడ ఉన్నటువంటి కన్యకలందరిలో కూడా ఆయన దృష్టికి పరిశుద్ధురాలుగా ఎవరు ఎంచబడ్డారు? కన్య మేరీ ఎంచబడింది. నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండమని యేసయ్య కోరుకుంటున్నాడు. మరి మనము ఎటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం? పరిశుద్ధులుగా, పరిశుద్ధమైన జీవితాలతో, పవిత్రమైన జీవితాలతో, నిష్కలంకమైన మనస్సులతో జీవిస్తున్నామా? లేదా పైకి పరిశుద్ధులుగా కనిపిస్తూ లోపల మన మనసంతా కూడా నల్లగా చేసుకుని, మన మనసంతా కూడా కక్షలు, కార్పణ్యాలు, ముఖ్యంగా స్త్రీలు మనం ఎలా ఉంటామండి? ఎవరైనా ఏదైనా మంచిగా ఉంటే పొగడడానికి మనం ముందుకు వెళ్తామా? మన మనసు అంగీకరిస్తుందా? మనల్నే పొగడాలని మనము ఆశపడుతూ ఉంటాం. అంటే మనం సపోజ్ మనం రేపు వచ్చే క్రిస్మస్కి మనం మంచిగా అలంకరించుకుంటాం, మన పక్క వాళ్ళు కూడా అలంకరించుకుంటారు. కానీ మనం ఏమనుకుంటామండి, మనమే బాగా అలంకరించుకున్న వాళ్ళు పొగడాలని, నీ శారీ బాగుంది, నీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, నీ బ్యాంగిల్స్ బాగున్నాయి అని వాళ్ళు మనల్ని పొగడాలని ఆశపడుతూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైనా పొగుడుతామా? అంటే పొగడాలని మన మనసులో ఉంటుంది, నచ్చితే మనకి కూడా, కానీ మనకి ఈగో అడ్డం వస్తూ ఉంటుంది. నేను ఎందుకు చెప్పాలనుకుంటాం. కానీ మరి మనము ఎలాంటి వారిగా ఉంది? మన మనస్సులు ఏ విధంగా ఉన్నాయి? మన మనస్సులు ఎలా ఉన్నాయి? మన మనస్సు నిండా కూడా కక్షలు, కార్పణ్యాలు, ఈర్షలు, ద్వేషాలు ఇవన్నీ పెట్టుకుని నేను పరిశుద్ధురాలని, నేను పరమ భక్తురాలని, నేను క్రీస్తు బిడ్డని, నేను యేసయ్య బిడ్డని, నేను బాప్తిస్మం తీసుకున్నాను అనుకుంటే సరిపోతుందండి? మనసుని ఎలా ఉంచుకోవాలి? పైకి నీవు ఎలా ఉన్నా, నీ వేషధారణ ఎలా ఉన్నా, నీ హృదయాన్ని యేసయ్య చూస్తాడు. నీవు ఎంతగా అలంకరించుకున్నావో, నీవు ఎంత గొప్ప స్థితిలో ఉన్నావో, నీవు ఎంతగా పొగడపబడుతున్నావు, ఇవేమి కూడా యేసయ్య చూడు. దేన్ని చూస్తాడండి? మన హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయాన్ని మనం ఎలా ఉంచుకుంటున్నాం? మనం అనుకోవచ్చు, నా హృదయం లోపల ఉంది కాబట్టి, నా ఆలోచన నాకు మాత్రమే తెలుసు కాబట్టి ఎవ్వరూ కనిపెట్టలేరు. నేను పైకి భక్తిగా ఉంటున్నాను, భక్తి పరుగాల్లా ఉంటున్నాను, దేవుని ఆలయంలో ముందుంటున్నాను, దేవుని ఆలయంలో పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, దైవ సేవకులకు సహాయం చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఏముంది? నలుపు ఉంది. కానీ నువ్వు పైకి ఏమనుకుంటున్నావు? నేను పరిశుద్ధురాలని అనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆ హృదయంలో నలుపు తీసుకుంటావో అప్పుడే దేవునికి ఇష్టమైన బిడ్డ. నేను పరిశుద్ధుడిని కనుక నా బిడ్డలు కూడా ఎలా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడండి? పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. మరి అందుకని ఆయన కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక నా బిడ్డలందరూ కూడా పరిశుద్ధతను పొందుకోవాలి. పాపము చేసిన అందరూ కూడా దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నామంటే దేని వలనండి? మనలో ఇంకనూ పాపం ఉంది, పాపం పోయింది, రక్షణ మార్గంలో వచ్చాము అనుకుంటున్నాం, కానీ రాలేదు. మన లెంట్ డేస్లో మనం 40 రోజులు చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటాము. చివరి దినాల్లో ఉపవాసం ఉంటాము. తర్వాత యేసయ్య మన కొరకు మరణించడని వాక్య భాగాలు వింటాము. కానీ మళ్ళీ ఏం చేస్తామండి? యథారాజా తదాప్రజ. అంటే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ వాక్య భాగాలు వస్తాయి. మళ్ళీ యేసయ్య మన కొరకు మరణించాడు, మళ్ళీ మన కొరకు యేసయ్య రక్షణ తీసుకొచ్చాడు అని అనుకుంటాం. కానీ నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందని? నీవు ఎప్పుడైతే యేసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో, నీవు ఎప్పుడైతే యేసయ్యకు నీ హృదయాన్ని సమర్పించుకుంటావో అప్పుడే నువ్వు నిజమైన రక్షణ భాగ్యాన్ని పొందుకున్నప్పుడు, అప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకున్నట్టు. క్రిస్మస్ అంటే మనం చాలా హడావుడి చేస్తూ ఉంటాం, ముఖ్యంగా స్త్రీలు. క్రిస్మస్ నెల స్టార్ట్ అవ్వగానే ఏం చేస్తామండి? షాపింగ్లని, ఇంట్లో శుభ్రం చేసుకోవడం అని ఇలా చాలా హడావుడి చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సింది ఏంటంటే మన హృదయాన్ని మనము శుభ్రం చేసుకోవాలి. అది మాత్రం మానేస్తాం. ఇల్లు శుభ్రం చేసుకుంటాం, కలర్స్ వేస్తాం, చక్కటి మంటలు కొనుక్కుంటాం. కానీ ఇవన్నీ చేసే కన్నా దేన్ని శుభ్రం చేసుకోవాలండి? మన హృదయాన్ని మనము శుభ్రం చేసుకోవాలి. మరి ఇక్కడ
మరియమ్మ తల్లి హృదయం ఎలా ఉందంట? ఆమె భేదరాలుగా ఉంది, దేనికి పనికిరాని స్త్రీగా ఉంది, మరి కన్యకగా ఉంది. కానీ యేసయ్య ఆమె హృదయాన్ని చూశాడు. ఆమె గర్భాన తన కుమారుని జన్మింపచేయడానికి యెహోవా దేవుడు ఆమెను ఎంచుకున్నట్లుగా మరి వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. ఇది నిన్ను నన్ను కూడా ఎంచుకోవడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి అలాంటి సిద్ధపాటును మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాడు. ఇక్కడైతే దైవ ప్రణాళిక ముందుగా దూత ద్వారా తెలుసుకున్నటువంటి మరియా పరిశుద్ధాత్మ పూర్వరాలై తన పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఇక్కడ ఏమని చెప్పారండి? కన్యక 6వ నెలలో గబ్రియేలు దూత గలిలయలో నజరేతు అనే ఊరిలో దావీదు యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆమె పేరు మరియా. మరి అలాంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ఎంచుకున్నటువంటి మరియమ్మ తల్లి మరి మనకు అంత గొప్ప రక్షణ భాగ్యాన్ని తీసుకుని వచ్చిన యేసయ్యను అందించుకుని మనం ఎలాంటి జీవితాలతో జీవిస్తున్నామా? ఒక్కసారి మనం ఇంకనూ పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తున్నామా, లేదా ఇంకనూ అపరిశుద్ధులుగానే మనము జీవిస్తున్నామా? పైకి పరిశుద్ధులుగా కనిపిస్తూ గృహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవలసినటువంటి హృదయాన్ని పరిశుద్ధత లేకుండా మురికి పట్టిన విధానంలో మనము ఉంచుకున్నట్లే విధానం ఉన్నట్టు ఈ 2023వ సంవత్సరంలో క్రిస్మస్లో మనం అందరం కూడా ఏం చేద్దామండి? మన గృహాల్ని కాదు, మన హృదయాల్ని పరిశుద్ధం చేసుకుందాం. రెండవదిగా మనం చూసినట్లయితే మరియ తల్లి విధేయురాలిగా ఉంది. ఎలా ఉందంటండి? విధేయురాలిగా ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం మనం చూసినట్లయితే, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. లూకా సువార్త 1:38 చెప్పండి. నీ మాట చెప్పును నాకు జరుగును గాక అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళని. వాక్య భాగంలో దూత దర్శనం అయ్యే ముందు, దర్శనము తరువాత 2 భాగాలుగా ఉంది. అంటే ఇక్కడ మనకి చూస్తుంది ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సబ్మిషన్, అంటే ఆమె యొక్క విధేయత. దర్శనానికి ముందు ఎలా ఉంది, దర్శనము తర్వాత ఏ విధంగా ఉంది. దేవదూత ఆమెను దర్శించడానికి ముందు ఆమె జీవితం మనం ఆలోచించినట్లయితే ఎలా ఉందంటండి? ఆమె కన్యకగా ఉంది, దేనికి విలువలేని స్థితిలో ఉంది. కానీ ఆమెను యేసయ్య ఎంచుకున్న విధానాన్ని బట్టి మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టిన. వాగ్దానం ఎరిగిన ఆనాటి యోధా కన్యకలందరూ కూడా, ఇందాక నేను చెప్పాను, ఆ వాగ్దానాన్ని గుర్తెరిగిన యోధా కన్యకలందరూ కూడా తమ గర్భాన్ని యేసయ్య పుట్టాలి, తమ గర్భాన్ని యేసయ్య పుట్టాలని అందరూ కూడా ఆశపడిన విధానంలో యేసయ్య మాత్రం ఎవరి గర్భాన్ని ఎంచుకున్నాడండి? కన్యమేరీ గర్భాన్ని ఎంచుకున్నాడు. మరి అలాంటి నిరీక్షణతో ఉన్నటువంటి ఆమె జీవితంలో యేసయ్యను గబ్రియేలు దూత ద్వారా నీవు గర్భాన్ని ధరించుకుంటావు, నీవు ఒక కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టదు అని చెప్పినప్పుడు ఆమె ఏమాత్రము భయపడలేదు. అయ్యో నేను కన్యకని, నేను వివాహము కాని స్త్రీని, నేను పురుషుని ఎరిగిన దానిని, నేను గర్భము దాల్చడం ఏంటని ఆమె ఎదిరించలేదు. ఏం చూపించిందండి? విధేయత చూపించింది. దేవుని మాట ఎడల విధేయత చూపించింది. మరి ఆ విధేయతకు చూపించిన తర్వాత, దర్శనము తర్వాత ఏం జరిగిందో చూసినట్లయితే 1:28 మనం చూసినట్లయితే, లూకా సువార్త 1:28 మనం చూసినట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నువ్వు ఏమాత్రము భయపడవద్దు, ఎలాంటి ఆందోళన పడవద్దు, ఎటువంటి దిగులును చెందవద్దు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇది నీకు నాకు కూడా యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు తోడై ఉన్నాను, మీకు ఎలా భయము, ఎలా చింత, మీ సమస్యల నుండి, మీ ఇరుకు ఇబ్బందుల నుండి, మీ ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి, ఎలాంటి సాతాను శక్తుల నుంచి అయినా కూడా విడిపించడానికి నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు ఎలా
భయము అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మరి మనము ఎలాంటి స్థితిలో ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇక్కడైతే మాత్రం మరియ తల్లిని ఎలా అంటున్నాడండి, నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ప్రభు మనకు కూడా నిత్యము నిరంతరము ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామండి, చిన్న చిన్న ఆటలకే భయపడిపోతూ ఉంటాం, చిన్న చిన్న శోధనలకే భయపడిపోతుంటాం. యేసయ్య నన్ను చేయి విడిచాడేమో, యేసయ్య నా ప్రార్థన ఆలకించడం లేదేమో, నా కుటుంబంలోనే ఎందుకని ఇన్ని శోధనలు వస్తున్నాయి, నాకు మాత్రమే ఎందుకని ఇంతగా బాధలు వస్తున్నాయని మనం భయపడిపోతూ ఉంటాం. ఆ సమయాన్ని మనం ఎలా ఉండాలండి, నిరీక్షణ కలిగిన వారిగా, నాకు నా ప్రభువు తోడై ఉన్నాడు, నా యేసయ్య నాకు అండగా ఉన్నాడు, నా యేసయ్య నన్ను చూసుకుంటాడు, నన్ను ఎప్పుడు కూడా ఆయన రెక్కల నీడలో భద్రపరుచుకుంటాడని ఎప్పుడైతే నువ్వు చిన్న ప్రార్థన ఇతరులు చెప్పుకున్నట కన్నా దేవునికి చెప్పుకున్నట ఎంతో మేలు కనుక మనం ఇతరులకు చెప్పినట్లయితే అయ్యో అంటారు, కానీ పక్కకి వెళ్ళిన తర్వాత ఏమంటారని వాళ్ళే మా బాగా జరిగిందిలే అంటారు. కానీ యేసయ్యకి మనం చెప్పుకున్నట్లయితే, మన సమస్తాన్ని యేసయ్య ముందు, మన హృదయాన్ని యేసయ్య ముందు చెప్పినట్లయితే మనకి తీర్చడం, మనకి ఏదైనా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఇక్కడ మరియ తల్లిని కూడా ఆమె విధేయత, ఆమె సమర్పణ మనం చూసినట్లయితే, నేను పురుషుని ఎరిగిన దాన్ని, నేను గర్భం ధరిస్తే ఎంత అవమానంగా ఉంటుంది, ఎన్ని సమస్యలు వస్తాయి, మరి నా జీవితం ఏమిటి అని ఆమె ఎలాంటి తత్తరపాటుకు లోను కాకుండా, ఎలాంటి భయోదరణకు లేను కాకుండా ఆమె ఏం చూపించిందంటే అక్కడ విధేయత చూపించింది. అంటే సమర్పణ జీవితాన్ని కలిగి ఉంది. మరి ఈ దినాన మనం ఎంతవరకు క్రీస్తు బిడ్డలుగా అనుకుంటున్నాం, క్రైస్తవ బిడ్డలుగా అనుకుంటున్నాం, క్రైస్తవ స్త్రీలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, తల్లిగా జీవిస్తున్నాం, మన బిడ్డలకు మనం ఎలాంటి విధేయతను మనము నేర్పిస్తున్నాం, ఎలాంటి సమర్పణ జీవితాన్ని మనము నేర్పిస్తున్నాం. ఒకవేళ ఇంకనూ నేర్పించలేని స్థితిలో ఉన్నట్లయితే మరి మరియ తల్లి వలె మనకు కూడా విధేయత కలిగినటువంటి స్త్రీల వలె ఉన్నట్లయితే, తల్లి ఏ మార్గంలో వెళుతుందో బిడ్డలు కూడా అదే మార్గం. తల్లిదండ్రులే బిడ్డలకు రోల్ మోడల్స్. మనం చర్చికి వస్తే చర్చికి వస్తారు, మనం సినిమాకి వెళితే సినిమాకి వెళ్తారు, మనం బజార్లోకి వెళితే బజార్లోకి వెళ్తారు, మనం ఏ విధంగా నడిస్తే వారు కూడా అదే విధంగా నడుస్తారు. మనం విధేయత కలిగిన బిడ్డలుగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మన బిడ్డలు కూడా విధేయత చూపించే బిడ్డలుగా ఎదగడానికి మనం ముందుండే స్త్రీలుగా ఉన్నామా, లేదా మనం ఇంకనూ తత్తరపాటుతో లోకానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే మన బిడ్డలు కూడా అదే స్థితిలో జీవిస్తారు. మరి మనం మరియ తల్లి వల్లే ఉండడానికి, ఇక్కడ మరియ తల్లి అయితే ఎలా ఉందంటండి, క్యారెక్టర్ ఆఫ్ సబ్మిషన్, ఆమె గుణము ఎలా ఉందంటండి, విధేయత కలిగినటువంటి స్త్రీ వలె ఉంది. మరి అలాంటి విధేయత కలిగిన స్త్రీలా మనం ఉన్నామా? మొట్టమొదటిగా ఎలా ఉండాలండి, పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది విధేయురాలుగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన పరులుగా ఉండాలి. చూసినట్లయితే లోకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనమే మరలా మనం చదువుకున్నట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఒంటరిగా ప్రార్థనతో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన చేస్తున్న సమయాన యేసయ్య దూతను అక్కడికి పంపించి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవుని ప్రణాళికను కూర్చిన సంగతులను తెలియజేయడానికి దేవుడు ముందుగానే తన దూత ద్వారా వర్తమానాన్ని పంపించాడు. మరి మనకు కూడా ఎన్నో సూచనలు చూపిస్తున్నాడు, ఎన్నో క్రియలు చూపిస్తున్నాడు. మరి వాటిని మనం గమనించుకునే స్థితిలో ఉన్నామా, గమనించుకోలేని స్థితిలోనే ఇంకను జీవిస్తున్నామా? నాకే ఎందుకు ఈ శోధన వచ్చింది అనుకుంటాం. మనకే ఎందుకు వచ్చిందంటే మనం బలముగా దేవునిలో లేదేమో, మన విశ్వాసమైన జీవితము బలంగా లేదేమో, ఇంకనూ అవిశ్వాసంతోనే ఉన్నాను, నా ప్రార్థనకు ఎందుకు సమాధానం రావట్లేదు అనుకోవచ్చు. మన ప్రార్థన సంపూర్ణమైనదిగా లేదేమో, మన ప్రార్థన జీవితము, నా పక్కాము ప్రార్థన చేస్తుంటే అన్నీ ఇస్తున్నాడు యేసయ్య, నాకు మాత్రము ఇవ్వడం లేదు అనుకుంటే, అంటే మీ ప్రార్థనలో ఏదో లోపం ఉంది, మీ జీవితంలో ఏదో లోపం ఉంది, మీ మనసులో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో, అవిశ్వాసాన్ని తీసివేసుకుని, ఎప్పుడైతే అపనమ్మకాన్ని తీసివేసుకుని నమ్మకముతో, విశ్వాసముతో నేను అడిగితే యేసయ్య దృష్టికి న్యాయమైనది, సత్యమైనది తప్పక యేసయ్య నాకు దయచేస్తాడని ఎప్పుడైతే నీవు అనుకుని గట్టిగా నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, గంటలు గంటలు మనం చేయని అవసరం లేదు. విశ్వాసంతో ఒక్క చిన్న మాట యేసయ్యని అడిగినట్లయితే చేయడానికి ఆయన
ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అలాంటి స్థితిలో ఉండడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందాం. చూసినట్లయితే కీర్తనలు 144వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీర్తనలు 144వ, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, 119:12 చదవండి. కీర్తన 119:12. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. చాలండి. అక్కడ ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మరియమ్మ తల్లి భయపడలేదు, బాధపడలేదు, సంతోషపడినట్లుగా మనకు వాక్య భాగాలు తెలియజేస్తుంది. దేవుని ప్రణాళికలకు వచ్చిన సంగతులను ఆమె ముందుగానే తెలిసినప్పటికీ కూడా ఆమె దేవుని ఎడల విధేయత చూపించింది, పరిశుద్ధురాలుగా ఉంది, ఇంకా ప్రార్థన పరురాలుగా ఉంది. చివరిదిగా మనం చూసినట్లయితే మరియమ్మ తల్లి ఎలా ఉందండి? దీనురాలుగా ఉంది. లోయినెస్ అంటే తగ్గించుకునే స్వభావం. మనం ఎప్పుడైతే దేవుని ఎడల తగ్గించుకుంటామో ఆయన రాజ్యంలో హెచ్చింపబడేవారిగా ఉంటాము. మనం ఎప్పుడైతే ఈ లోకంలో ఉండగానే నేను నా అనుకుని ఎప్పుడైతే మనం గర్వపడి గొప్పలకు పోతామో దేవుని దృష్టిలో మనము తగ్గించబడతాము. చూసినట్లయితే లోకాసు వార్త, మనం అక్కడి నుంచి చూసుకున్నట్లయితే లోకాసు వార్త 39వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్రయా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేశాను. చాలండి. అక్కడ ఎలిజబెత్ గారి ఏజ్ ఎంత, మరియ తల్లి ఏజ్ ఎంతండి? ఎలిజబెత్ వృద్ధాప్యంలో గర్భము ధరించింది. మరియ తల్లి కన్యకగా, అంటే 20 సంవత్సరాల లోపే ఉండవచ్చు. కన్యక అంటే వయసు అనేది నాకు తెలియదు, కానీ 20 సంవత్సరాల లోపు అంటే చాలా చిన్న వయసులో ఆమె గర్భం ధరించింది. లోక రక్షకుడిని మోయడానికి గర్భము ధరించింది. కానీ ఆమె అక్కడ ఎలాంటి గర్వము చూపించలేదు, ఎలాంటి నేను గొప్పదాన్ని, నా గర్భాన్ని లోక రక్షకుడు పుడుతున్నాడు కనుక ఆవిడ వెళ్ళి నేను పరామర్శించేది ఏంటని ఆమె ఎలాంటి అహంకారాన్ని కూడా చూపించలేదు. ఏమేం చేస్తుందండి? ఎలిజబెత్ ఆమె దూరపు చుట్టమైనప్పుడు అక్కడికి వెళ్ళి ఎలిజబెత్కి వందనాలు తెలియజేసింది. అది చూసి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు ఏమన్నారండి? నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చినది, సంతోషంతో గంతులు వేసినట్లుగా మనకి వాక్య భాగాలు సెలవిస్తుంది. మరి మనం ఈ లోకములు ఎలా అనుకుంటున్నాం? మనం చిన్నపాటి హోదాలో ఉంటే, చిన్నపాటి మనం ఉద్యోగం చేస్తున్నట్లయితే, లేదా చిన్నపాటి మనం ఏదైనా ఆధిక్యతను కలిగి ఉన్నట్లయితే ఆమె ఎంత, నువ్వెంత అనే స్థితిలో మనం ఉన్నామా? లేదా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యకరమైన జీవితంతో నేనున్నాను కనుక నేను తగ్గించుకున్నట్లయితే దేవుని దృష్టిలో హెచ్చింపబడతాను అనుకునేవారిగా మనం ఉన్నామా? నేనేంటి ఆమెతో మాట్లాడడం మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. నేను ఇంత గొప్ప హోదాలో ఉన్నాను, ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను, నేను ఆమె దగ్గరికి వెళ్ళడమా, ఆమెతో మాట్లాడటం అని మనం ఒక్కొక్కసారి మనకు మనమే అహంకారంగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మరియ తల్లి దీనత్వాన్ని చూపించింది. ఎలిజబెత్ గారి వయసులో వృద్ధాప్యంలో, అంటే దాదాపు ఒక 60 సంవత్సరాల వయసులో ఆవిడ ఉంది. ఈమె ఒక 19-18 సంవత్సరాల వయసులో ఈమె ఉంది. కానీ తగ్గింపు స్వభావాన్ని చూపించింది, దీన మనస్సును కలిగి ఉంది. అలాగే ఇక్కడ మనం ఇంకా చదువుతున్నట్టు దాని కింద వాక్య భాగాలు చూసినట్లయితే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రార్థించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగాని నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు తెలియజేయించిన
మాటలు సిద్ధించును. సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయెను. నమ్మిన ఆమె ధన్యురాలాయెను. దాని కింద వచనాలన్నీ కూడా, ఆ పై వచనాలన్నీ ఎవరు మాట్లాడినట్లండి? ఎలిజబెత్ గారు మాట్లాడారు. దాని కింద 46 నుంచి కూడా మనం చూసినట్లయితే అవన్నీ కూడా మరియ తల్లి పలుకులే, అంటే మరియ తల్లి మాటలే. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, ఆయన దాసురాలి దీన స్థితిని కటాక్షించాను. నా ప్రాణము ఎవరిని కనపరుస్తుందండి? నా ప్రభువుని కనపరుచుచున్నది. హీ నేమ్ ఈజ్ హోలీ. నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మేరీ ఈజ్ ట్రూలీ బ్లెస్డ్, అంటే ఆమె దీనస్థితిని యేసయ్య కటాక్షించాడు. ఈ దినాన నిన్ను నన్ను కూడా ఆయన కటాక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి అది పొందుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకా నువ్వు కలిగి లేని స్థితిలో ఉన్నట్లయితే కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నామా? లేదా ఇంకనూ ప్రయత్నించలేని స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. నేను కూడా యేసయ్య కృపను, యేసయ్య ప్రేమను, యేసయ్య స్థితిని పొందుకోవడానికి, మరి కన్య మరి ఎలా అయితే ధన్యురాలుగా ఉందో అలాంటి ధన్యకరమైన జీవితాన్ని పొందుకునే విధానంలో నేను కూడా ఉండగలిగే శక్తిని నాకు దయచేయి ప్రభా అని వేడుకునేవారిగా మనం ఉన్నాం. ఇక్కడైతే మాత్రం ఆమె ఘనతను ఇచ్చాడు. తగ్గింపును దేనికి దారితీస్తుందండి? ఘనతకు దారితీస్తుంది. దేవుడు దయను సంపాదించుకుంది, మరి దీనత్వాన్ని కూడా కొనసాగించిన స్త్రీగా ఉంది. దీన మనస్సు కలిగిన మీరును దీన మనస్సు కలిగి ఉండమని యేసయ్య చెప్తున్నాడు. మనకందరికీ తెలుసు ధన్యతలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ధన్యతలన్నీ కూడా మరి తల్లి పొందుకున్న విధానంలోనే ఉన్నాయి. ఆమె దీనత్వాన్ని చూపించింది, ఆమె దుఃఖపడకుండా మరి ధన్యకరమైన జీవితాన్ని సాగించింది. ఇంకా సాత్వికురాలిగా ఉంది. దేవుని చిత్తానికి తను తాను సమర్పించుకుని తన జీవితంలో ఘనతను పొందుకుంది. దేవుని చిత్తాన్ని, దేవుని విధేయతను చూపించింది. పరిశుద్ధురాలిగా ఉంది, ఇంకా ప్రార్థనాపరురాలిగా ఉంది, ఇంకా విధేయత కలిగినటువంటి స్త్రీగా ఉంది. చివరిగా దీనత్వము కలిగినటువంటి స్త్రీగా ఉంది. కనుకనే ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తుతించే అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం రేపు ఈ రోజు పడుకునే ముందు మనం ఏమనుకుంటామండి? రేపు ఉదయాన్నే నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ప్రతి దానికి కూడా ఒక సమయాన్ని మనము కేటాయించుకుంటూ ఉంటాం. కానీ అసలైన దానికి సమయాన్ని కేటాయించుకున్నాం. నేను పలానా టైంలో దేవుని స్తుతించుకోవాలి, నేను పలానా టైంలో దేవునికి నా సమయాన్ని అప్పగించుకోవాలని మాత్రము అనుకోండి. ఏమనుకుంటాం? నేను రేపు ఉదయాన్నే లేచి బట్టలు ఉతికేసుకొని గిన్నెలు కడిగేసుకొని నేను షాపింగ్ వెళ్ళాలి, లేకపోతే డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఇట్లా ప్రతి దానికి ఒక సమయాన్ని కేటాయించుకుంటాం. మరి ఉదయకాలం లేచామంటే ఆ లేవగలిగే శక్తిని నీకు నాకు ఇచ్చింది ఎవరండి? యేసయ్య. అది మాత్రము మర్చిపోదు. మరి రోజంతా పనులు చేసుకోవాలంటే ఇచ్చిన శక్తి ఎవరు? యేసయ్య. అది మర్చిపోతాం. ఏమనుకుంటాం? ఇదంతా నా గొప్పతనమే, ఇదంతా నా గొప్పతనమే అనుకుంటాం. కానీ అసలైన కృపనిచ్చే యేసయ్యను, నిత్యము నిన్ను నన్ను ఎత్తుకుని మోసే యేసయ్యను మర్చిపోతున్నాం. మరి ఇక్కడ మరే తల్లి అయితే మాత్రం ప్రతి దినము తన జీవితంలో యేసయ్యను స్తుతించిన స్త్రీగా ఉంది. మరి మనం ఎలాంటి స్త్రీలుగా ఉంటున్నాం? ఉదయకాలం లేచినది మొదలుకొని సాయంకాలం ఏమీ అవసరం లేదు, గంటల తరబడి మనం లేచిన వెంటనే దేవా నీ కృప చేత ఈ దినములోనికి నన్ను ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలయ్యా. ఈ రోజంతా కూడా నా యొక్క జీవితాన్ని నీకు నీ చేతిలోకి అప్పగిస్తున్నాను. నన్ను క్షేమకరంగా మరలా రాత్రి కాలం వరకు క్షేమకరంగా ఉంచు ప్రభు అని 2 మాటలు వేడుకుని తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు కదండి. తర్వాత మళ్ళీ సాయంకాలం పడుకునే ముందు ప్రభువా ఉదయకాలం లేచినది మొదలుకొని సాయంకాలం వరకు నేను ఎక్కడో నన్ను భద్రపరుచుకున్నాను. మరి రాత్రికాల సమయంలో కూడా నన్ను మీరు ఎక్కడ నేను భద్రపరుచుకుని నీ కృప ఉంటే, నీ దయ ఉంటే రేపు ఉదయాన మరలా నేను నిన్ను స్తుతించుకునే ధన్యకరమైన జీవితంలోనికి నన్ను నడిపించని ప్రార్థించే స్త్రీలుగా మనం ఉన్నామా? లేదా ఇంకను ప్రార్థించలేని స్త్రీలుగానే బిజీగా మన జీవితాలు ముందుకు వెళ్ళి ఆ రోజు చేసుకునే ప్రార్థనేగా రేపు చేసుకోవచ్చు నేను నిద్రపోతున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాము. ఇక్కడైతే మాత్రం దేవుని కొరకు శ్రమ అయినా, అవమానమైన, ఇబ్బందులైనా, ఎంత బాధ అయినా ఓర్చుకోవడానికి కన్య మరియ సిద్ధపడింది. మనమైతే ఏం చేస్తామండి?
జాబ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే పనులకు వెళ్ళేవాళ్ళు కానీ ఏదైనా పని ఉంటే ఒక వారం వెళ్ళకపోతే ఏమీ పర్వాలేదు. అంటే వారం అంతా నువ్వు పని చేసుకోవడానికి దేవుడు నీకు కృపనిచ్చాడు. కానీ 1 గంట దేవుని ఆలయానికి మనము రాలేము. 1 గంట దేవునికి మనం సమయాన్ని అప్పగించలేము. ఆ 700 ప్రతి వారం వెళ్ళేదే కదా. 1 వారం వెళ్ళకపోతే దేవుడు ఏమన్నా అంటాడా? దేవుడు ఏమీ అనడండి. కానీ నువ్వు వచ్చే ధన్యకరమైన జీవితాన్ని నీవు పోగొట్టుకుంటున్నావు. మరి ఇక్కడైతే ఆమె ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కన్నిగా ఉంది, చిన్న వయసులో ఉంది. నాకు ఇప్పుడు గర్భం వస్తే ఎలా ఉంటుంది, నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలని ఆమెకు తెలిసిన వయసులోనే ఉంది. కానీ దేవుని మాట యందు విధేయురాలిగా ఉంది. దేవుని ఎడల దీనత్వాన్ని చూపించినంటే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంది. ప్రార్థనాపరురాలిగా ఉంది, పరిశుద్ధురాలిగా ఉంది. కనుక దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మరి మనము కూడా ఈ 4 లక్షణాలను కలిగినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా తన కార్యాలు చేయడానికి ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, నేను కూడా మరే తల్లి ఆ కాలంలో మరీ తల్లి కాలంలో నేను కూడా పుట్టినట్లయితే నా గర్భంలో కూడా యేసయ్య పుట్టేవాడేమో అనుకోవచ్చు. కానీ మనకి ఇంకా అంతకన్నా గొప్ప వరం ఇచ్చాడు. గర్భంలో బిడ్డలు ఎంతకాలం ఉంటారో మనం అందరికీ తెలుసు. ఎంతకాలం ఉంటారని 9 నెలలు మాత్రమే ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే యేసయ్యని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఇప్పుడే మన హృదయంలో చేర్చుకున్నట్లయితే మనం చచ్చేంత వరకు యేసయ్య మన హృదయంలోనే ఉంటాడు. మరి అంత గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి, అంత గొప్ప అవకాశాన్ని యేసయ్య మనకి ఇచ్చాడు. మరి పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అక్కడ ఆమె యేసయ్య గర్భాన్ని మోసే ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంది. మరి ఆయన్ని మనం గుండెల్లో ఆహ్వానించుకున్నట్లయితే, మన హృదయంలో ఆహ్వానించుకున్నట్లయితే మనము కూడా ధన్యులమవుతాం, ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తాం. మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి ఆ దేవాది దేవుడిని తన కుమారుడిగా పోసినటువంటి మరీ తల్లే ధన్యకరమైనగా అయింది. మరి మనము కూడా ఇప్పుడే నిజమైన క్రిస్మస్ అంటే పండగలు, కొత్త బట్టలు ఇవేమి కాదు. కానీ ఎప్పుడైతే మన హృదయంలో యేసయ్యను పిలుస్తామో, ఎప్పుడైతే యేసయ్యకు మన హృదయాన్ని అప్పగిస్తామో, అప్పుడే మన హృదయంలో మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్. కనుక మన హృదయంలో యేసయ్యను మోసే విధానంలో మనం అందరం ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి నా అనుభవం.